హుజూర్నగర్ మున్సిపాలిటీలో ముస్లిం మైనార్టీల సమగ్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అజీజ్ పాషా స్పష్టం చేశారు. ఆదివారం వార్డులో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, ఆయన సహకారంతో వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. వార్డులో నెలకొన్న మౌలిక వస్తువుల సమస్యలను పరిష్కరించడమే తన ప్రథమ ప్రాధాన్యతని, మంత్రి ఉత్తమ్ నియోజకవర్గానికి కేటాయిస్తున్న అభివృద్ధి నిధులతో 19వ వార్డు ముఖ చిత్రాన్ని మారుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈరోజు మరి ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఈ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రకటించినారు. మరి 19వ వార్డు కౌన్సిలర్ గా నేను పోటీ చేయబోతున్నాను. ఈ వార్డులో నేను గత అనేక సంవత్సరాలుగా అనేక ప్రజాసేవా కార్యక్రమాలు చేశాను. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, ఎవరికి ఏ ఆపద ఉన్నా ఏ పని ఉన్నా కానీ అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రీతమ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ వార్డులో ఏ పని వచ్చినా కానీ అనేక సంవత్సరాలు చేసుకుంటూ పోతున్నాను. ఈ వార్డు ప్రజలందరూ నాకు ఈసారి 19వ వార్డుకి భారీ ఎత్తున ఓట్లేసి నన్ను బంపర్ మెజార్టీ తోటి గెలిపించాలని, ప్రీతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఆయన సహకారంతో ఈ వార్డుని మునుముందు ఎంతో అభివృద్ధి చేస్తానని పత్రికాముఖంగా విలేకరుల మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ వార్డు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకై ఓటేసి భారీ ఎత్తున గెలిపించాలని, అలాగే రాష్ట్రంలో చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళా సోదరులకు అందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అలాగే మరి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అలాగే 500 రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లు, మరి అలాగే అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు, మరి పేద ప్రజలందరికీ ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచనతో 6 కేజీల సన్న బియ్యాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం ఏర్పాటు చేసిన ఘనత ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరి ప్రియతమ నేత మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వార్డు ప్రజలందరూ కూడా మరి యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజాపాలనలో చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీ సోదరులు మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి భారీ ఎత్తున మరి నన్ను గెలిపించాలని చెప్పి సవినయంగా మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను.